నా పేరు నగేష్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో సొసైటీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఇవాళ యూరియా కట్టలకు సంబంధించి ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుండే చాలా యూరియా కట్టల కొరత ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి కట్టలని సక్రమంగా రైతాంగానికి మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న రైతులకు సక్రమంగా అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ సమన్వయ లోపం జరగడం వల్ల 10 రోజులు 20 రోజులు కూడా తిరిగినటువంటి కొంతమంది రైతులు ఇవాళ చాలా పనికాలం రోజుల్లో 10-20 రోజులు పనులు పెట్టుకొని తిరిగినటువంటి రైతులకు తీవ్ర నష్టం. ఒక పక్క పంట కాపాడుకోవాలి, మరో పక్క ఎరువు కట్టలను తీసుకుపోవాలి. ఈ రెండింటి లోపం వల్ల ఇవాళ పంట సగం పంటే చేతికి అందేటువంటి పరిస్థితి ఉన్నది. అదొక భాగం అయితే ఈ రోజు జరిగిన ఘటన, ఈ మధ్యాహ్నం పూట మహబూబాబాద్కు చెందినటువంటి ఒక ఆటో వ్యక్తి నేను కట్టలు వేసపోవాలి అర్జెంట్ అని చెప్పేసి ఇవాళ 17 కట్టలు ఒకే ఆటోలో వేసుకునేసరికి రోజుల తరబడి ఆఫీసుకు తిరిగినటువంటి రైతులు ఆవేశంతో వాళ్ళ యొక్క బాధతో, ఆవేశం అంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, వాళ్ళ బాధతో రోడ్డెక్కితే అప్పుడు ఫారెస్ట్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఎంతమంది రైతులు వస్తున్నారు, ఇక్కడ స్టాక్ ఎంతవరకు ఉన్నది, ఎంతమంది రైతులకు ఆ స్టాక్ సరిపోతుంది అనే దాన్ని అంచనా వేసుకొని అంతమంది రైతులను మాత్రమే రోజు పిలిపించుకుంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. ఇలా రైతులు ఇబ్బంది పడాల్సిన పని కూడా ఉండాల్సింది కాదు. ఇవాళ వందల దరఖాస్తులు అక్కడ బుట్టలలో వేసిపోమంటే రేపొస్తుందో ఎల్లుండి వస్తుందో అని పొద్దాక పడిగాపులు కాసి ఉపవాసం ఉండి మరి రైతులు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పద్ధతి మారాలి. ఏ రోజు ఎంత లోడ్ వచ్చింది, ఎంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళందరికీ ఏ గ్రామానికి ఎంతమందికి ఎన్ని కట్టలు సరఫరా చేయాలి అనేది అధికారులు ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే అక్రమ రవాణా నిజంగా నిరూపణ అయితే దానికి బాధ్యులైనటువంటి అధికారులను కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరికి రైతుకి ఎన్ని కట్టలు యూరియా ఇస్తున్నారు? ఒక్కొక్క రైతుకు మొన్నటి దాకా 2 కట్టలు ఇచ్చారు. కానీ ఈ రోజు కట్టలు లేవని చెప్పి ఒక్కొక్క కట్టే ఇచ్చారు. ఇక్కడ ఒక్కొక్క కట్టే ఇస్తూ పొద్దున 4-5 రిసిప్ట్లు తీసుకొని వచ్చినటువంటి ఒక అతనికి అందులో బిల్లులు కూడా రైతులే చెప్తా ఉన్నారు. స్వయంగా దగ్గర ఉన్న రైతులు, నేను అప్పటికి రాలేదు, దగ్గరున్న రైతులు చెప్పేది ఏంటంటే 6 బిల్లులు ఉన్నాయి, 4 బిల్లులకు ఒక్కొక్క కట్టే రాసి ఉన్నది, ఒక్క 2 బిల్లులకే 2 కట్టలు రాసి ఉన్నాయి. అంటే ఈ సొప్పున 8 కట్టలు ఇవ్వాలి. కానీ 15 కట్టలు వేశారు. ఇంకా 2 కట్టలు వేయబోయే లోపు రైతులందరూ తిరగబడేసరికి వాటిని ఆపేసి లోనేశారు. అంటే దీంట్లో అధికారులు చెప్తున్న దానికి ఇక్కడ జరిగిన దానికి తప్పు జరిగిందనేదే 100% అందరికీ ఆ యొక్క డౌట్ ఉన్నది. దాన్ని కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు సమగ్ర విషయాన్ని జరపాలి. దానికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే రేపటి నుంచి అయినా మండలం నుంచి వస్తున్నటువంటి ఈ పేద రైతులందరికీ తప్పకుండా రోజుకి 2 కట్టలు, ఒక రైతుకు 2 కట్టలు, ఇందులో కూడా కొంత జరుగుతున్నదని చెప్తున్నారు. వాళ్లే అంటే ఇచ్చేది వాళ్లే కాబట్టి మోసం జరిగేటప్పుడు ఎందుకు తెలవట్ల వీళ్ళకి? ఒక్కొక్క రైతు రోజు 2 ఒక్కడే 10 కట్టలు పట్టకపోతానంటే మీ దగ్గర కంప్యూటర్ ఉన్నది, వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నది, పట్టా బుక్ ఉన్నది. ఆ పట్టా బుక్ ఎన్నిసార్లు ఆ నెంబరు 10 కట్టలు తీసుకుపోవడానికి కొద్దిగా చూసుకోగలిగితే నిజంగా లేని రైతులు ఇలాంటి నాగారం నుంచి ఈ రైతు వాటికి 5 రోజుల బట్టి తిరుగుతా ఉన్నాడు, 10 రోజుల బట్టి తిరుగుతా ఉన్నాడు. ఏఈఓ గారే స్వయంగా వచ్చి ఆ 17 కట్టలు ఏదైతే ఉన్నాయో దాని వితౌట్ బిల్లు లేకుండా చెప్పారని గతం ఇందాక ఒక రైతు తెలపడం జరిగింది. అది వితౌట్ బిల్ అనేది ఇప్పుడు కట్టల లెక్కే తెలుస్తున్నది. 8 కట్టలకే బిల్లు ఉన్నది, 15 కట్టలు దాని మీద వేసారు. అంటే 7 కట్టలు అదనంగా వేశారు. ఇంకా 2 కట్టలు కూడా వేసేవాళ్ళు రైతులు రాకపోతే. ఇది వితౌట్ బిల్లుతోటే నడిచింది. ఇది ఒక రకంగా తప్పే అనేది యువదాకే చెప్పాము. 100% అందరికీ ఉన్నటువంటి డౌట్ అది. దాన్ని అధికారులు సమగ్ర విషయాలు జరపాలని కోరుతున్నాం. మరి ఏఓ గారిని మీరు అడిగారా? ఏఓ గారు ఇప్పుడే వచ్చారు. ఆయన గారిని కూడా అడిగితే నిన్న లేను అని అన్నారు. దాంట్లో ఇంకోటి ఏంటంటే నిన్న 9వ తారీఖు అసలు బిల్లే పట్టలేదు. కానీ నిన్న 9వ తారీఖు ఒక బిల్లు వచ్చినట్టు ఆ ఇచ్చినటువంటి ఆ ఆటోలు వేసినటువంటి దాంట్లో ఉన్నదనేది మనోళ్ళు ముందు వచ్చే రైతులు చెప్పేది.
దీన్ని బట్టి చూస్తే అది తప్పు అనేది తేల్తా ఉంది. ఓకే, చూశారు కదా మన భద్రాద్రి కొత్తగూడెం పాలవంచల సొసైటీ ఆఫీస్లో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. యూరియా కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్వయంగా ఏఓ గారే ఈ పక్కదారి పట్టిస్తున్నారని ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయన కట్టాలి, ఆయనకు ఆటోలు వెనకాల పెట్టేసుకుని ఈ 17 పిల్లలకు ఒక్క బిల్లు కూడా లేదు సార్. ఆయన బిల్లు దగ్గర పెట్టుకొని కట్టలు ఇవ్వని వస్తే ఇవాళ ఒక్కొక్క కట్టు ఇచ్చారు మనిషికి. అక్కడ ఒక ఆయన 17 కట్టలు తీసుకుపోతాడు. 17 కట్టలు వేసినాక ఏ ఊరు అన్నాక మైబాద్ అంటే గంట శాప నుంచి వాదిస్తుంటే మైబాద్ అంటాడు. కట్టలు అని తీసి కింద పడేసినాం. 15 కట్టలు, ఇంకా 2 కట్టలు వేయలేదు. 3 కట్టలు తీసుకొని అందులో వేశారు. ఒకటి తీసుకుపోయి అక్కడ ధర్నా చేసినాం. ఆయన మైబాద్ అన్నాడు. ఆటో డ్రైవర్ ఎమ్మటే వెళ్ళిపోయాడు. ఆటో అక్కడ వదిలేసిపోయాడు. ఇంకొక ఆయన వచ్చిండు కట్టలు ఆయన అన్నాడు, కానీ ఆయన కట్టలు ఆల్రెడీ వేసిపోయాడు. బిల్లులు సార్ దగ్గర ఉన్నాయి. ఆయన కట్టలు కావాల్సింది. ఆ కట్టలు మేము పట్టుకున్నాం. ఆయన తడబడదండి. అప్పటికి ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. పూర్తిగా మేము మైబాద్ అన్నాడు. నేను రెడ్డి కూడా ఆయన